కాపోళ్ళకి నేనారు ఉండదు, కందిత్తుకు సమరం ఉండదు. కాపోళ్ళు మనిషిని కోసినాగానే సప్పుడు చేయక రారా అని బండి మీద పోతారు. మా గొల్లగోడలో అయ్యో అంటాం జరసేపు వేస్తాం, మా తాడ ఉంటేనేమో 10 రూపాయలు దానం చేస్తాం, లేకుంటే ఆడుకొని తింటాం. ఎట్లున్నది మా చెప్తో మమ్మల్ని కొట్టుకుంటున్నాం, ఇంకేముంది అంటే మీ చెప్తాను మీరు కొట్టుకుంటే మేము కొట్టుకున్నా అంటనా ఓటేసి బుద్ధి తక్కువ. మా మొగోళ్ళు దాగి మాకు 2000 ఆశపడి వేసినాం. అంటే మళ్ళీ మీ మహిళలు ఓట్లయితే గెలుస్తారట. వాళ్ళు మహిళలకు సిగ్గు శరం ఉంటే మళ్ళీ వేయరు. ఎందుకు? శరం తప్పింది అయితే వేస్తుంది. మిమ్మల్ని కోటీశ్వరాలు చేస్తున్నాడు. అయ్యో కోటీశ్వరాలు చేసి దిగేసిండుగా. ఏమి ఇచ్చిండు అయ్యా ఆయన? పిరి బస్సు నాయాసండి దాన్ని పోతే నడులు వస్తున్నా అలా ఓడి పెట్టాడు. రైతులకు 15,000 ఇచ్చిండా? ఇస్తలేడా? ఇచ్చిండు ఆయన అప్పుడే స్టేజ్ల మీద చెప్తా ఉంటాడు ఇచ్చిండని. ఇస్తే చూపియాను. తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇప్పుడు లేదు, అప్పటి సందు ఉంది. తులం బంగారం ఈయన వచ్చినాక ఇస్తా. ఏ తులం బంగారం లేదు, 1,16 రూపాయలు ఇచ్చిండు. గుట్టకాడ ఒక ఆయన తెచ్చిండు, ఆలేరు కాడ ఇంత చికెన్ వండి పెట్టిండు అట. ఆయన బిడ్డ పెండి అయితే 1,16 రూపాయలు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? ఎట్టుంది మార్పు అన్నావు? మార్పు అంటే ఇది ఆనకాలం ఎండాకాలం అవుతుంది. రెడ్డి వచ్చినాక ఎండాకాలం ఆనకాలం అయింది. ఈ బరణి కాడితే బండాలు వలిగేది, ఆనకాలం అయ్యేది ఆయన వచ్చినాక. బిడ్డలు అదే కథ ఉంది. ఇప్పుడు మబ్బులు వచ్చి ఏడ్చుకుంటాం మేము. ఈడ బీపీ ఎక్కువ తక్కువ వస్తాం. మాకేమన్నా ఉందా? 3 నెలల బియ్యం ఓడి అన్నాడు. నెలకి ఇస్తే తీసుకొని పోతాంగా. 3 నెలలు అయితే ఒకసారి వండుకొని తినంగా. ఈ పిల్లల పెళ్లి అయితే బగారు అయితే ఏం కదా, బగారు వేస్తే నెత్తి కొరిగిస్తారు. ఈ బియ్యం వేస్తే చేసుకున్నాడు మంచిగా ఉంటే పెళ్లిళ్ళ బగారు వేస్తావా చెప్పు నాయన? నువ్వు వేస్తామా? అవి కొనుక్కొచ్చే వేసుకోవాలిగా. మరి 3 నెలల బియ్యం ఎందుకు ఇవ్వాలి ఇట్లా? వర్షాలు పడి వాన పడి జాలు పోతుంది ఈడంగా. పంట మీద పంట అయిపోయిన సార్ నాటే పెట్టలేదట మా ఊళ్ళో. ఆనలేక ఈయన వచ్చినందుకు ఆనలేదు. రాజశేఖర్ వచ్చిండు, ఆన కొట్టించిండు, జర న్యాయం చేసిండు. మా ధర్మారెడ్డి కాలువ ఇంతవరకు గతే లేదు. నాకు ఇల్లే లేదు. ఇల్లు ఇస్తా సచిన్ దాకుండు, ముండమై సచిన్ దాకుండు. ఇండ్లు లేవు, పాలు లేవు. ఇస్తుండా? ఏడిచ్చిండు అమ్మ, ఏడిచ్చిండు. అందరికి పేపర్లు చదివితే ఒక్క ఊళ్ళో 40 ఇండ్లు ఇచ్చిండు. ఇస్తే కులగొట్టిర్రు, బేస్మెంట్ లేపిర్రు. అది బేస్మెంట్ బిల్లు ఇస్తాడు, అవి ఇవ్వలేదట. ఇంకో చెత్త వస్తానికి ఇస్తాడట, అవి ఇవ్వలేదట. గోడలకి ఇంకో ఊరికి ఒక్క పైసా, ఆయన పైసా రాలే. 4,000 పెంచినానడా, అవి లేవు. 2,500 ఇంట్లో కూర్చున్న వాళ్ళ కానడా, ఆ 2,500 ఒకటి కష్టం చేసుకొని బతాం. అవి ఏమైనా ఉన్నాయా? మనవరాలు స్కూటీలు అన్నాడుగా. కూటీ లేవు, పీటీ లేవు. అంతేనా? ఇంకా కూటీలు ఇస్తాడు ఆయన. బాగా కోపం ఉన్నట్టుందిగా ముఖ్యమంత్రి మీద నీకు. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు అత్త 9 కోడన్లు ఉంటారు. 9 కోడన్లకు ఒక తిరగ చూడాలి. నువ్వు నోనుకో తిరగ చూస్తే, లేనోనుకో తిరగ చూస్తే ఇకేమన్నా ఆయన చెప్పు. నా సొంటి ఏం లేదు ఉండి ఇంత చేసుకొని బతాందుకు చేసుకొని బతుకుదామన్నా. ఇప్పుడు ఊరికి పోదామన్నా ఉందా? ఆ బస్సులలో మంచిగానే ఉంది, అన్ని చేసిండు మాదే. ఇప్పుడు గ్యాస్ కు ఎక్కింది. 500 ఏడా? నీ సిట్టి ఉందా నీ దగ్గర? చూపేనా వాళ్ళకి ఇచ్చిండు 500. స్టేజ్ల మీద చెప్పాడు అమ్మా. మరి ఇప్పుడు ఇయ్యలేక మాకు 500 గ్యాసు, ఫ్రీ బస్సు, ఏంది సన్న బియ్యము. ఎవరికి ఇచ్చిరో అన్ని చెప్పుకుంటా ఉంటాడు కదా. ఎవరికి ఇచ్చిండో అడుగు. 500 గ్యాసు. మనుషులు దొడ్డుకుంటారుగా. నువ్వు దొడ్డుకున్నావు, బస్సు ఎక్కినావు, నువ్వు ఈడంగా పోతున్నావు అని కూడా వాళ్ళకు కూడా టెక్స్ వేస్తాడు. వేస్తాడు కూడా. ఏమిటికి తక్కువ చేసిండు ఆయన? ఏం న్యాయం చేసిండు? అవును మరి. నూనె ఒక్క నూనె ప్యాకెట్ కు 150, 160 రూపాయలు పెరిగింది. ఇట్నే ఉందా? అప్పుడు ఇంతనే ఉందా నాయన? చెప్పు నువ్వే.